కేవలం రామాలయం ముందు భాగంలో మాత్రమే కొట్టాలి. ఎక్కడ కొట్టినా గానీ జారి పడితే మన తలపలిగినటువంటి పాపం మీకు కూడా తగులుతుంది. 2 సోమవారము, 5 సోమవారాలు, 3 సోమవారాలు, 11 సోమవారం ఎవరైతే స్వామిని వచ్చి దర్శించుకుంటారో అటువంటి వారికి ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని సిద్ధాంతము. శ్రావణ మాసం వచ్చే శ్రావణ మాసం 10-15 నిమిషాలకు ప్రత్యేక మహాహారతి ప్రారంభమవుతుంది. కాబట్టి టికెట్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి రాణిస్తారు. ఈ వచ్చే సోమవారం నుంచి ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా గమనించగలరు. తీసుకున్న వాళ్ళు మెల్లగా లేవండి, పదండి లేవండి. Shiva.
రావాలని జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత చిన్నగా అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారు. అందరూ కూడా రావాలని రావాలని శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎప్పటిలాగే యథావిధిగా జరిగే ప్రతి సోమవార కార్యక్రమానికి నవనాథ సిద్ధేశ్వర పుణ్యక్షేత్రంలో అశేషంగా భక్తులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నారు. దినదినాన ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతుందనడానికి ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. గతంలో ఏదైతే ఉందో దానికి ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ రాజకీయం కాదమ్మా, నేను అభివృద్ధి గురించి చెప్తున్నా కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు లాలన ఆశ్రమం రాజరెడ్డి గారి సమక్షంలో వంటశాల ఈ భోజన షెడ్డు నిర్మితమైంది. అలాగే మరి ఇప్పుడు మొన్న 4 నెలల కిందట మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారు ఉండే మరి వినయ్ కుమార్ రెడ్డి గారు మా పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర దర్శనం చేసుకుంటే మీకు అన్ని విధాలా మంచిగుంటుందని చెప్పిన వెంటనే ఆయన దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడున్న మహిమను ఇక్కడున్న ఈ ప్రకృతిని ఆయన చూసి పులకరించిపోయి ఇట్లాంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదు అని పులకరించి ఎంబడ్నే ఈ పుణ్యక్షేత్రానికి 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున మా కమిటీ తరఫున. ఆ 50 లక్షలను మేము మరి మా గురువాగ్ల ఆజ్ఞతో ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ముంగట ఒక షెడ్ నిర్మాణం, దానికి 25 లక్షలు, అలాగే ఇంకా 25 లక్షలు కాటేజీలు ఎవరైనా భక్తులు మహారాజులు వస్తే ఇక్కడ సేద తీర్చుకోవడానికి. ఇది పర్యాటక కేంద్రం కాదు, ఇది ఓన్లీ పుణ్యక్షేత్రం కాబట్టి ఆ పుణ్యక్షేత్రానికి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారు వస్తే ఒకవేళ సమయం సరిపోకపోతే ఆ కాటేజీల నడుమ ఉండాలని మేము ఒక నిర్ణయం తీసుకొని అక్కడ ఒక 25 లక్షల రూపాయలు మేము నిర్ణయించుకున్నాం. అలాగే మరి మహిళా మనులకు మొన్నటి వరకు ఆషాఢ మాసం ఉండే అయిపోయింది, రానున్న సోమవారం శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మరి భక్తి శ్రద్ధలతో మరి మహిళలు ఎంతో పూజలు పునస్కారాలు ఒక్కపోతులు ఉంటాయి కాబట్టి మేము అనుకుంటున్నాం ఈ సోమవారం కాక వచ్చే సోమవారం నుంచి ఇంకా భక్తులు జనము ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇత్తడి పెద్ద కార్యక్రమము, ఈ అన్నదాన ప్రసాదన కార్యక్రమము ఇంత పెద్దగా బ్రహ్మాండంగా జరుగుతుందంటే అది ఈశ్వరుని ఆజ్ఞ, భక్తుల ఆజ్ఞ. భక్తులు ఇచ్చే చందా అంటే వితరణ. మీరు ఒక 50 రూపాయలు మీరు ఇక్కడ వితరణ చేస్తే అది ఒకళ్ళకు అన్న ప్రసాదంగా ఉంటుంది కాబట్టి మరి అందులో భాగంగా మరి ప్రతి సోమవారము వచ్చే సోమవారం నాడు
సత్యనారాయణ వ్రతాలు చాలా అయితే అమ్మ ఇక్కడ కుటుంబ సభ్యులతోని సత్యనారాయణ వ్రతం మీద సామూహిక సత్యనారాయణ వ్రతాలు చాలా ఉంటాయి. మరి కుటుంబ సభ్యులు కలిసి కూర్చోవచ్చు. మరి దానికి 2016 రూపాయలు నిర్ణయించడం జరిగింది. మరి మీరు ఆ సత్యనారాయణ పూజ మీద సామూహికంగా సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్న సభ్యులు ఇక్కడ కమిటీకి పేర్లు రాసి మీరు రిసిప్ట్ తీసుకోగలరు. వచ్చే సోమవారం నుంచి సామూహికంగా సత్యనారాయణ పూజలు ఉంటాయి కాబట్టి మరి మన హిందుతత్వాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా కాపాడుకుంటూ ఈ నవనాథ సిద్ధేశ్వరులు మీ అందరి కుటుంబాలలో అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి వినయ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే అనునిత్యం అభివృద్ధిలో ముందుంటున్నటువంటి మా ప్రభుత్వానికి మేము మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ.
Shiva.